తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. అన్ని శాఖల హెచ్ఓడీలు కార్యదర్శులతో నేడు సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు. బడ్జెట్ కేటాయింపులతో పాటు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ, ఆర్టీజీఎస్ సహా వివిధ అంశాలపై చర్చ జరగనుంది. అన్ని శాఖల మంత్రులు హాజరు కావాలని ఆదేశాలిచ్చింది సర్కార్. అమరావతిలో కీలక సమావేశం జరగనుంది. అన్ని శాఖల మంత్రులు, హెచ్ఓడీలు, సెక్రటరీలతో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు మీటింగ్ మొదలవుతుంది. జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, పట్టాదారు పాసు పుస్తకాలు, సంక్షేమ పథకాలు, ఇతర పాలనాపరమైన అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. సచివాలయంలోని 5వ బ్లాక్లో ఈ సమావేశం జరగనుంది. అన్ని జిల్లాల కలెక్టర్లు వర్చువల్ గా హాజరు కానున్నారు. మిగతా ఉన్నతాధికారులంతా ఫిజికల్ గా హాజరు కావాలని ఆదేశాలందాయి. 2026-27 బడ్జెట్ పైనే సమావేశంలో ప్రధానంగా చర్చ జరగనుంది. గత బడ్జెట్లో శాఖల వారీగా కేటాయింపులు, జరిగిన కేటాయింపులు, ఖర్చులతో పాటు వచ్చే బడ్జెట్కు నిధులు కేటాయింపుపై చర్చ జరగనుంది. రాష్ట్ర అవసరాలు, కేంద్ర బడ్జెట్లో ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని నిధులు కేటాయింపుపై డిస్కషన్ చేయనున్నారు. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ సక్రమంగా జరగడం లేదు. రెవెన్యూ వ్యవస్థలో అనేక ఇబ్బందులున్నాయి. అవన్నీ చర్చకొచ్చే అవకాశం ఉంది. అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎంతగా పనిచేసినా ప్రభుత్వానికి పెద్దగా మైలేజ్ రావడం లేదు అనే భావనలో ఉన్నారు సీఎం. ఈ మధ్య జరిగిన కలెక్టర్ల మీటింగ్లో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. ప్రజలకు దగ్గరయ్యేలా అధికారుల పనితీరు మార్చుకోవాలని సూచించారు. ఇదే విషయం మరొకసారి అధికారులకు చెప్పే అవకాశం ఉంది. కూటమి అధికారంలోకి వచ్చి 1.5 ఏడాది పూర్తయింది. ప్రజల్లో పాజిటివ్ రావడం లేదనే చర్చ జరుగుతోంది. కొంతమంది మంత్రులు, అధికారులపై చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో వారిని సెటరైట్ చేయడం కోసమే ఈ సమావేశం నిర్వహిస్తున్నారు అనే చర్చ జరుగుతోంది.